కనక మహాలక్ష్మి తాళి తెగిపోవడంతో ఇక ఆ విషయం తెలుసుకున్న కోయ జాతి మనుషులు పాపం ఆడబిడ్డకి అవన్నీ తెలియదు అనుకుంటా, ఇంటిదానా నువ్వే ఏదన్నా పరిష్కారం చెప్పు అని చెప్పి అక్కడున్న ఆవిడతో ఒక ఆయన అంటూ ఉంటాడు. ఇక దాంతో అక్కడున్న ఆవిడ అమ్మవారి పాదాల దగ్గర ఆ తాళిని పెట్టి మళ్ళీ మీ ఆయనతో ఆ 3 ముళ్ళు వేయించుకోమా అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది. దాంతో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు. ఎందుకండి బాబు ఇవన్నీ మీకు తెలీదు, మీ ఇద్దరికి మళ్ళీ మేము పెళ్లి చేయబోతున్నామని చెప్పి అతను అంటూ ఉంటాడు. మరో పక్క సహస్రాన్ని కోయ జాతి మనుషులు బాణాలతో బెదిరిస్తూ అడవి లోపలికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక అమ్మవారి పాదాల దగ్గర తాళి నుంచిన తర్వాత బిహారీ కనక మహాలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సహస్ర వస్తుంది. సహస్ర కళ్ళ ముందే విహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టి దండలు మార్చుకుంటూ ఉంటే సహస్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. మన నిజం తెలుసుకున్న సహస్ర ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.